వాటర్ ప్యూరిఫైయర్ కొనేస్తే పని అయిపోయింది అనుకుంటున్నారా? అసలు కాదు. ఇన్స్టాలేషన్ సరిగ్గా లేకపోతే నీటి లీకేజ్ తీసుకొని ప్యూరిఫైయర్ లీక్ వచ్చి పర్ఫార్మెన్స్ వరకు సమస్యలు రావచ్చు. ఈరోజు ప్యూరోసిస్ వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ మొత్తం స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నా. చివర్లో వాటర్ ఫ్లో, టీడీఎస్ కూడా చెక్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ప్యూరోసిస్ వాటర్ ప్యూరిఫైయర్ని ప్రాపర్గా ఇన్స్టాల్ చేయబోతున్నాం. మౌంటింగ్ నుంచి ఫైనల్ టెస్ట్ వరకు మొత్తం ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ మనం యాక్సెసరీస్ చెక్ చేసుకోవాలి. ఇన్బుల్ట్ ఏమేమి ఉన్నాయో మనకి ఇన్బుల్ట్ ఈ పీపీ ఫిల్టర్ హౌసింగ్ ఒకటి, పైప్స్, అట్లే మన ప్యూరిఫైయర్ ట్యాప్ ఒకటి, అడాప్టర్ ఒకటి వచ్చింది, ట్యాప్ కనెక్టర్ ఉన్నది, పీపీ ఎల్బోస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయా లేదా ముందే చెక్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ మధ్యలో టైం వేస్ట్ అవ్వదు. మెజర్మెంట్స్ ఫస్ట్ ఇప్పుడు మనం మౌంటింగ్ కోసం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ప్యూరిఫైయర్ మౌంటింగ్ కోసం వాల్ మెజర్మెంట్ తీసుకుంటున్నాం. ప్యూరిఫైయర్ మనకు ఈజీగా యాక్సెస్ అయ్యే హైట్లో ఉండాలి. ఫ్యూచర్లో ఫిల్టర్ చేంజ్ లేదా సర్వీసింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండకూడదు. మెజర్మెంట్స్ కంప్లీట్. ఇప్పుడు డ్రిల్లింగ్ చేసి స్క్రూస్తో ప్యూరిఫైయర్ని స్ట్రాంగ్గా మౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు పీపీ ఫిల్టర్ హౌసింగ్ని ఇట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. హౌసింగ్ని ప్రాపర్ పొజిషన్లో ఫిట్ చేసి కనెక్షన్ని టైట్ చేస్తున్నాం. థ్రెడెడ్ కనెక్షన్ దగ్గర లీకేజ్ రాకుండా టెఫ్లాన్ టేప్ ప్రాపర్గా వేసుకోవాలి. చిన్న ఫిట్టింగ్ పెద్ద మిస్టేక్ అవుతుంది, తర్వాత లీకేజ్ ప్రాబ్లం అవుతుంది. సో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా రెండు వైపులా ఈ పీపీ ఫిల్టర్ హౌసింగ్ క్యాప్ ఉంది కదా, దీనికి రెండు వైపులా ఎల్బోస్ మంచిగా ఈ టెఫ్లాన్ టేప్ చుట్టుకొని మంచిగా టైట్ చేసుకోవాలి. హ్యాండ్ టైట్, గట్టిగా తిప్పద్దు, విరుగుతుంది. తర్వాత మనం ఈ పీపీ ఫిల్టర్ ఉంటుంది కదా, క్యాండిల్ లోపల వేసి స్ట్రేట్గా ఉండేలా చూసుకోవాలి. స్ట్రేట్గా వేసుకొని మనం క్యాప్ అనేది పెట్టుకోవాలి, లేకపోతే వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, సీల్ కూడా మనం ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవాలి. ఈ సీల్ లేకపోయినా కూడా మీకు వాటర్ అనేది లీక్ అవుతుంది. ఈ సీల్ కూడా కరెక్ట్ ఉందా లేదో, మౌంటింగ్ ఉందా లేదో మంచిగా చెక్ చేసుకొని క్యాప్ అనేది పెట్టుకోవాలి. మనం దీనికి కూడా మనం మెజర్మెంట్ తీసుకొని సమానంగా ఉండేటట్టు రెండు స్క్రూలు వేసుకొని హ్యాంగింగ్ చేసుకోవచ్చు. సమానంగా ఉండాలి, క్రాస్లో ఉండద్దు. ఇది కనుక మనం క్రాస్లో పెట్టుకుంటే మనకి వాటర్ ఫ్లో అనేది సరిగ్గా ప్రాపర్గా మన ప్యూరిఫైయర్కి అందదు. మ్యాక్సిమం సమానం వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత డ్రిల్ వేసి ఇట్లా మౌంటింగ్ చేసుకోవాలి. మనకి ఇన్బుల్ట్తో ఇంకోటి ట్యాప్ కనెక్టర్ వస్తుంది. ఈ ట్యాప్ కనెక్టర్ మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ను ఓపెన్ చేసి ఇప్పుడు మెయిన్ వాటర్ కనెక్షన్ ట్యాప్ కనెక్టర్ని ఫిట్ చేసి పైప్ కనెక్షన్ ఇస్తున్నాం. తర్వాత అడాప్టర్ అదే కనెక్టర్ ఉంది కదా, రా వాటర్ కనెక్టర్, దానికి అవసరమైన ఫిట్టింగ్స్ కనెక్ట్ చేస్తున్నాం. ప్రతి కనెక్షన్ తర్వాత ఒకసారి హ్యాండ్ చెక్ చేయండి. లూజ్ కనెక్షన్ ఉందా లేదా, పైప్ సరిగ్గా లాక్ అయిందా లేదా ఇప్పుడే చెక్ చేయాలి. ఇప్పుడు మన ప్యూరిఫైయర్కి ట్యాప్ అనేది వచ్చింది కదా, అది ఇన్స్టాలేషన్ చేద్దాం. అది చేసి ట్యాప్ కరెక్ట్ పొజిషన్లో ఫిట్ చేసుకున్న తర్వాత టైట్ చేస్తున్నాం. కనెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ ఫ్లో స్మూత్గా వస్తుందో లేదో చెక్ చేస్తాం. ఇప్పుడు ఇన్స్టాలేషన్లో చాలా ముఖ్యమైన టెస్ట్, వాటర్ సప్లై ఆన్ చేసి ప్రతి కనెక్షన్ని కేర్ఫుల్లీ చెక్ చేస్తున్నాం. ఎక్కడైనా చిన్న వాటర్ డ్రాప్స్ కనిపించిన వెంటనే ఈ ఫిట్టింగ్స్ని చెక్ చేయాలి. లీకేజ్ లేకపోతేనే ఇన్స్టాలేషన్ సక్సెస్. మనం ఈ ట్యాప్ దగ్గర చూడొచ్చు, ఇది రా వాటర్ అనేది పైప్ కనెక్ట్ చేస్తున్నాం. ఇది మన పీపీ హౌసింగ్ ఉంది కదా, దానికి ఇన్లెట్లో ఇస్తాం. ఇన్ ఉంటుంది అక్కడ, ఇన్లో ఇస్తాం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అవుట్ తీసుకెళ్ళి మన ప్యూరిఫైయర్కి ఇన్లో ఇస్తాం. ఇంతే సింపుల్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రా వాటర్ నుంచి వచ్చే వాటర్ పీపీ ఫిల్టర్ ఇన్లోకి ఇవ్వాలి. అక్కడ అవుట్ నుంచి ఒక పైప్ తీసుకొని వాటర్ ప్యూరిఫైయర్ ఇన్లోకి ఇవ్వాలి. మళ్ళీ ఈ బ్లూ కలర్ పైప్ ఉంది కదా, నేను ఇది రిజెక్ట్ వైపు ఇస్తున్నా. వాటర్ ప్యూరిఫైయర్ రిజెక్ట్ నుంచి తీసుకొని ఇక్కడ మనకు 450 ఫ్లో అని ఉంటుంది, ఈ ఫ్లోకి కనెక్ట్ చేస్తున్నా. చూడొచ్చు, మీకు డైరెక్షన్ కూడా చూపిస్తాయి ఇక్కడ. తర్వాత మన మన అడాప్టర్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని ఒకసారి
మిషన్ ఆన్ అవుతుందా లేదా ప్రాపర్గా చెక్ చేసుకోండి. లీకేజ్ లేకపోతేనే ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు. ఇక ఫైనల్ టెస్టింగ్ టైం. ప్యూరిఫైయర్ని రన్ చేసి వాటర్ ఫ్లోని చెక్ చేస్తున్నాం. తర్వాత వాటర్ టీడీఎస్ లెవెల్ చెక్ చేస్తున్నాం. ఇలా ఇన్స్టాలేషన్ తర్వాత వాటర్ క్వాలిటీ మరియు ప్యూరిఫైయర్ పర్ఫార్మెన్స్ రెండింటిని వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్. ప్యూరోసిస్ వాటర్ ప్యూరిఫైయర్ సెక్యూర్లీ మౌంటెడ్ అయింది. ఆల్ కనెక్షన్స్ ప్రాపర్గా మంచిగా ఫిట్ చేసినాం. వాటర్ ఫ్లో కూడా చెక్ చేసినాం. ఫైనల్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక క్లీన్గా ఇదే మరి ఇన్స్టాలేషన్ అంటే, క్లీన్ ఇన్స్టాలేషన్ ఇదే. మీ ఇంట్లో కూడా కొత్త వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ చేయబోతున్నారా? అయితే ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇన్స్టాలేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏందో నా కమెంట్లో చెప్పండి. మీ ఇంట్లో టీడీఎస్ కూడా చెక్ చేసి నాకు కామెంట్లో మీ టీడీఎస్ లెవెల్ చెప్పండి. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ సేమ్ ప్యూరిఫైయర్ ఆన్లైన్లో 11,000 చూపిస్తుంది. అమెజాన్లో చూడొచ్చు. అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతా. మన దగ్గర డైరెక్ట్ బై చేస్తే ఓన్లీ 9,000కే మీకు ఈ ప్యూరిఫైయర్ అనేది సెండ్ చేస్తా. ఈ ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా సరే అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో 11,000 ఉన్న ఈ ప్రోడక్ట్ కేవలం 9,000కే మీకు మీ ఊరికి సెండ్ చేస్తా. మీకు ఎవరికైనా ఈ ప్యూరిఫైయర్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో టైంపాస్ వాళ్ళైతే చేయకండి.